మీ టీవీ. నేను మీ మౌనిక. పదరా మండలంలోని వంకేశ్వరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే నేడు అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. అలాగే అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆయన ఆశయాలను జీవితంలో ఆచరించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు. ఒడిదుడుకులకు, ఇబ్బందులకు గురవుతూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితం అంతా కూడా కష్టాలతో కూడిన బ్రతుకును వెల్లదీస్తూ ఎన్నో డిగ్రీలు, ప్రపంచ మేధావి, ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు ఈ మహానుభావుని విగ్రహాలు పెట్టుకుంటే మనం ఎంతో గర్వించదగిన విషయం. ఆయన చదవని చదువు లేదు, మరి ఆయన ఎన్నో డిగ్రీలు, గొప్ప మేధావి. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతికి మీరందరూ కూడా మరోసారి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రాజకీయ పదవులు కానీ, రాజకీయాల కూడా పదవులో కూడా న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా మహిళా బిల్లులు ప్రవేశపెట్టి వ్యతిరేకించినందుకు నేను కోరిన దాన్ని మహిళల కోసం తన రాజ్యాంగం కల్పించిన, ఆయన రాసిన రాజ్యాంగం హక్కుల నుంచి కూడా ఆయన ఈ న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పేదల కోసమే కష్టపడ్డటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ మరి మన గ్రామ సర్పంచ్ వడభవనాలు మౌలిక, అదేవిధంగా చేస్తున్నట్టు మన ఇక్కడ వచ్చి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విపత్తులవి ఏలైతే అభివృద్ధి ప్రకటిస్తున్నారో అవి మీరు చూడండి, దాన్ని పాటించండి అని అంబేద్కర్ మనం చూసుకుని మంచి మార్గం నడవాలని మరి కల్పిస్తే ఇప్పుడు ఏం చేయట్లేదు. ఏ వరకు ఎంత ఉండాలి, బీసీకి ఎంత ఉండాలి, ఎస్టీకి ఎంత ఉండాలి, మైనార్టీకి ఎంత ఉండాలి, అదర్ వారికి ఎంత ఉండాలి, ఆ ప్రకారమైన ఋషి ప్రకారం రాశాడు అంబేద్కర్. ఎక్కువ రాస్తే ఇవాళ ఎవరు తీసేయలేకపోయారు. ఆయన బుద్ధుసూపుతోటి అంబేద్కర్ రాజ్యాంగం రచించారు కాబట్టి ఆయన ఆశయాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు ఈ అంబేద్కర్ గారి ఆశయ జ్యోతికి మరి అంటరాని వాడికి ఎంతో తంటాలు పడ్డారు. ఆశయాలు అంబేద్కర్ ఎంతో తంటాలు ఎన్నో విషయాలు ఆయన తెలుసుకుంటారు. ఆయన దేశం భయపడలేదు. అందరూ ఉండాలి ఈ దేశంలో, భారతదేశంలో అందరూ బాగుండాలి, అందరూ తీవ్ర కొనసాగించాలి. ఒక సర్పంచ్. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వరలక్ష్మి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో రోడ్డు భద్రతలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలపై గోడ పత్రికను ఆవిష్కరించారు. అదేవిధంగా మొక్కలు నాటడం, ప్రథమ చికిత్స మరియు సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విలేజ్ నుంచి మనకి ఇక్కడే హైవే పోతా ఉంటది. ఈ విలేజ్ నుంచే మీరు ఆ హైవేకి కనెక్ట్ అవుతా ఉంటారు. సో కాబట్టి విలేజెస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ సేఫ్టీని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం ఎటుపోయినా కూడా హెల్మెట్ వేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు పక్క ఊరికే కదా, ఇక్కడికే కదా, 10 నిమిషాలే కదా. యాక్సిడెంట్స్ కి మనము ఎక్కడికి పోతున్నాము, థమ్స్అప్ కొనుక్కోవడానికి పోతున్నామా, కిరాణం కొనుక్కోవడానికి పోతున్నామా, హైదరాబాద్ పోతున్నామా, అవన్నీ ఏం తెలియవు. సో మనం ఎప్పుడు బయటకు పోయినా కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని పోవాలి. అండ్ అక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయాలి. అదేవిధంగా మనము ఓవర్ స్పీడింగ్ కాకుండా చూసుకోవాలి. ఇట్లాంటి అన్ని చేసుకొని నేను లాస్ట్ టైం కూడా వచ్చిన, ఇప్పుడు కూడా వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న సర్పంచ్ గానీ, మిగతా వాళ్ళు కానీ చాలా యాక్టివ్ గా ఉన్నారు.
సో దీన్నే నేను ఒక దాదాపు 2000 మంది కలవకొచ్చారు. ఇంకోటి ఏంటంటే కన్వే సార్ కూడా చెప్పుకోవడానికి ఇక్కడ స్టేట్ ఇక్కడ వచ్చేసి బంకు ముందర పెట్టారు స్టేట్ చేయలేదు. స్టేట్ చేయకుండా బంకు కాకపోతే రన్నింగ్ చేసుకుంటూ ఉరుకుతూ యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి అది కూడా క్లోజ్ చేయడం డిఫరెంట్ దానివల్ల బస్సెస్ ఇక్కడ ఆపుతున్నాయి సార్. యాక్చువల్లీ లెన్స్ ఆపేది బస్సులు ఆపేది విలేజ్కి వెళ్ళేవాళ్ళు కదా. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.